Hello, Namaste, Adab. Welcome to world's biggest reality show, Big Boss Season 8. Limitless entertainment, limitless fun, limitless twistలు. ఓకే, ఎలా నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ తిరుపతి శ్రీనివాసులు S65. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కాబట్టి జర గ్రాండ్ ఉంటుందని చెప్పి ఇట్లాంటి కాస్ట్యూమ్ వేసినాం. మొన్న మా స్వాతమ్మ గుట్టింది చూసిరా, నాకు మా చిన్నోనికి ఇద్దరికి సేమ్ కాస్ట్యూమ్ అవగదనమాట. చలో షురు చేద్దాం బై వీడియో. మీకు గ్రాండ్ లాంచ్ ఎట్లా అనిపించింది ఫస్ట్ కింద కామెంట్ చేయరు. నాకు గ్రాండ్ లాంచ్ అంత గ్రాండ్గా అనిపించలేదు, జర సప్పగా అనిపించింది. టోటల్ గ్రాండ్ లాంచ్లో నాకు నచ్చినవి ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి. అవేంటి అండ్ ఏ కంటెస్టెంట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిండు, ఏ కంటెస్టెంట్ డల్గా అనిపించిండు, ఏ కంటెస్టెంట్ వల్ల రేపు గొడవలు రాబోతున్నాయి ముందే చెప్పబోతున్నా. రెడీగా ఉండుర్రి, ఖతర్నాక్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. నేను చెప్పింది జరుగుతుంది, ఎస్ జరుగుతుంది. బీ ఏంటది, వెయిట్ అండ్ వాచ్. ఓకే రెడీ, షురు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గ్రాండ్ లాంచ్లో 14 మెంబర్స్ కంటెస్టెంట్లు పేర్లుగా పోవడం నచ్చలేదు. రెండోది 14 మెంబర్స్ రావడమే నచ్చలేదు. అండ్ అందులో కూడా చాలామంది డల్గా అనిపించారు అబ్బా కంటెస్టెంట్లు. కొంతమంది మాత్రమే, బెజవాడ బేబక్క వచ్చినప్పుడు, విష్ణుప్రియ వచ్చినప్పుడు, ఎవరు శేఖర్ భాష వచ్చినప్పుడు కొంత కిక్ అనిపించింది తప్ప కొంతమంది స్టోరీలు ఏంటంటే బాగా అనిపించింది. కానీ వాళ్ళు రేపు ఎల్లుండి చేస్తున్న కాంట్రవర్సీలు అని చూస్తే మీరే వాళ్ళ లైఫ్లో అట్లా జరగడానికి వాళ్ళే కారణంలే అన్న ఫీలింగ్ రావచ్చేమో అని అనుకుంటున్నా. బై ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు మనం నిన్నట్టుగానే కల్కి మ్యూజిక్తో స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే కల్కియే కదా, మొత్తం ప్రభాస్ అన్నే కదా, మొత్తం పాన్ ఇండియా పాన్ వరల్డ్ దున్నుతానది. అటువంటి కల్కి సాంగే పెడతారు మళ్ళీ. ఓకే సరే, అది పక్కన పెడితే కల్కి సినిమా మ్యూజిక్తో నాగార్జున గారు దేవరా సాంగ్ తోటి, మన ఎన్టీఆర్ అన్న పాటతోటి, ఈ రెండింటితో కలిపి కొట్టి నాగార్జున గారు 8 మంది అమ్మాయిలు వెనకాల అబ్బాయిలు నేర్చుకుని ఊపి విడిచిపెట్టారు. ఓకే, ఆ తర్వాత అవును మీరు గమనిస్తే ఆ నాగార్జున గారి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎల్ఈడి అంత గ్రాండ్ లుక్ కనిపించలేదు. నాగార్జున గారి స్టేజ్ కూడా ఎందుకో ఆ గ్రాండ్ లాంచ్ కొద్దిగా సప్పగా అయిందబ్బా. దానికి ఏం కారణం అంటారు, మీరేమనుకుంటారు? అండ్ స్టార్టింగ్ అబ్బా నల్లద్దాలు ఎడబెట్టి వచ్చిన మర్చిపోయినా. స్టార్టింగే నాగార్జున గారు కళ్ళద్దాలు పెట్టుకొని ఇట్లా వచ్చారు కదా, వచ్చి నిలబడి కళ్ళద్దాలతో ఉండగానే నేను అనుకున్న మనసులో అవసరం ఈ కళ్ళద్దాలు. కరెక్ట్గా నాగార్జున గారు కూడా మీకు నాకు మధ్య ఈ అద్దాలు ఎందుకు తీసి పారేస్తా అని చెప్పి తీసి, అది ఎందుకు పెట్టారు అసలు? అది ఏదో నేను రివ్యూలలో కదా కథలు పడ్డట్టుగా ఏదో కావాలని క్రియేట్ చేసి మీకు నాకు మధ్య ఇది ఎందుకు అది అసలు ఎందుకు అది? ఓకే, ఇది కూడా ఇచ్చి పెడదాం. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8. మీరు నా మీద అంతులేని ప్రేమ చూపించారు, అభిమానాన్ని అంతులేకుండా చూపించారు. అందుకే అంతులేని ఫన్, అంతులేని టర్న్స్, అంతులేని ట్విస్ట్ అని చెప్పి మొత్తానికి అయితే అంతులేని కథ అని ఒక సినిమా చూపించారు మనకి. ఆ తర్వాత హౌస్ టూర్ గురించి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. హౌస్లో జిరాఫీలు ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, పందులు ఉన్నాయి అన్నీ చెప్పినా నేను మీకు. నేను ఆల్రెడీ నిన్న తమ్నెల్ మీద చూపించిన శిల్పారామం ప్లస్ జూ పార్క్ ఈజ్వల్ టు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్పి తమ్నెల్ మీద పెట్టినా. గట్నే ఉంది. మీరు చూస్తే శిల్పారామంకి సంబంధించిన అదేంటి కల్చరల్ డిజైన్స్, బ్రిక్ రెడ్ కలర్లో వాల్స్, లేదంటే ఎంట్రన్స్లు, దాని మీద డిజైన్లు, ఇటు దిక్కు చూస్తే జిరాఫీ మీద కూడా డిజైన్లు అట్లా ఉండి, అండ్ అంతా ఎనిమల్స్తో నిండిపోయింది, ప్యారెట్స్ కానీ. ఇక మళ్ళీ మనకి ప్రోమోలో కూడా ఏంది హౌస్ టూర్లో కూడా టెక్నాలజీ వాడారు ఈసారి. చోటా మోటా అద్భుతమైన ఖతర్నాక్ యానిమేషన్స్ని వాడారు. మన లిటిల్ బిట్ ఎడిటర్స్ అంతా కూడా ఏం చేసారంటే మంచిగా దాన్ని మసాలా వేసి నూరిరు. ఆ ఎద్దులు అన్నప్పుడు ఎద్దులుగా గుద్దుకున్న ఫోటోలు వేసుడు. ఇక్కడ వాష్రూమ్లో ట్యాప్లో నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు అయిపోవచ్చు కానీ వీళ్ళకి ఆ నీళ్ళు అయిపోవు. కొంతమంది నిజమైన కన్నీళ్ళు, కొంతమంది మొసలి కన్నీళ్ళు అనగానే మొసలిని చూపించారయ్యా. అట్లా ప్రతి దగ్గర ఒక యానిమేషన్ పిల్లి పులి అంటే పిల్లి పులిని చూపించారు. అండ్ ఇంకోటి మీరు గమనించరా, ఒక రూమ్లో లయన్ నడుస్తూ ఉన్నది, హోలోగ్రామ్ టెక్నాలజీ. అది లయన్ రూము, అది తోపు రూము, తురుమ్ఖాన్ రూమ్, దట్ ఈస్ స్పెషల్ ఇన్ఫినిటీ రూమ్, అందరికీ యాక్సెస్ ఉండదు అన్నట్టుగా చెప్పారు. ఎస్, కొద్దిగా అటు మారుతాయి. మోజ్ రూమ్ అని ఉంటుంది కదా, ఇంకో రూమ్ అని ఉంటుంది, పేర్లు మారుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ శివాజీ అన్న అంటే స్పై బ్యాచ్ ఎక్కువగా కూసుని ముచ్చట పెట్టుకున్న సోఫా ఉంది కదా, దాంతో స్పా బ్యాచ్ వాళ్ళంతా కూడా స్పై బ్యాచ్ వాళ్ళని సోఫాజీ అని అన్నారు కదా, సోఫాలో కూర్చుంటారని. ఆ రూమ్ని ఈసారి గోల్డెన్ రూమ్ అని పెట్టిరబ్బా, అదే స్ట్రాటజీ రూమ్ అని. లాస్ట్ ఇయర్ స్ట్రాటజీలు చేసిందంతా గణనే కాబట్టి స్ట్రాటజీ రూమ్ అని పెట్టిరు. ఇది అప్రిషియేటెడ్ దిస్ టాపిక్. ఓకే, నాకు ఈ హౌస్ టూర్ అయిపోయింది. 3 బెడ్రూమ్లు అన్నారు, మనం నిన్ననే చెప్పినాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమల్ని పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అన్న. గట్లనే ఏంది మనకు 3 బెడ్రూమ్లల్లో ఒకటి తూనీగా బెడ్రూమ్ అని, ఒకటి పీకాక్ బెడ్రూమ్ అని,
ఒకటి జీబ్రా బెడ్రూమ్ అని పెట్టిర్రు. వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. జీబ్రా అంటే ఎవరికి లొంగదు, మాట వినదు, పీకాక్ అంటే నేషనల్ బర్డ్, స్ట్రెంగ్త్ పవర్ అని, తూనిగా అంటే అదృష్టము, అద్భుతం, ఆకాశం, అనంతం ఏదో చెప్పేసారు. మొత్తానికి అయితే మా చూసి మారేడుగా చేసారు తప్ప అక్కడ ఊరికే పెద్ద బెడ్రూమ్, ఈ మెయిన్ బెడ్రూమ్లోకి పోవాలంటే గిట్ల టాస్క్లు ఆడాలి, గా బెడ్రూమ్లోకి పోవాలంటే గట్ట టాస్క్లు ఆడాలి. ఎంత మించి ఏముండదు కానీ వాటికి ఒక పేర్లు అంటే ఒక థీమ్లో పోతున్నాం అని చూపించడానికి. ఇంకా మనకు పెట్టే ఆటలన్నీ కూడా పులులు, జింకలని, అడవి మేఘాలు, వేటగాళ్ళు, ఆటగాళ్ళు, పోటుగాళ్ళు అని లాస్ట్ పెట్టినట్టు ఈసారి వేటగాళ్ళు ఇంకేం పెడతారు, తీటగాళ్ళు అని పెడతారా, ఏదో ఒకటి పెడతారు అయితే కొంతమంది కంటెస్టెంట్లు చాలా ఫేక్ ఉన్నారబ్బా, మీరు గమనించారా? కొంతమంది కంటెస్టెంట్లు చాలా రియల్గా ఉన్నారు, కొంతమంది ఫేక్ అనిపించారు. అండ్ కొంతమంది అంటే వీళ్ళ స్టోరీలు ఏంటంటే అనిపిస్తుంది కానీ తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కరి సంగతి ఏంటంటే వాళ్ళు ఎట్లుంటారు అనేది మనకు తెలుస్తుంది. నేను నా రియల్గా ఉంటే నీ రియల్ సీరియల్ కంటే బెటర్గా ఉంటుందా, నీ రియల్ కంటే నీ సీరియలే బెటర్గా ఉంటుందా అనేది మనకి తెర మీద ముందు కనబడుతుంది. ఇప్పుడు మనం ఎన్నెన్న మాటలు మాట్లాడుకోవచ్చు. కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉన్నారు స్టార్టింగ్లో అని అనిపిస్తుంది, ఆ తర్వాత వాళ్ళు మనకు నచ్చచ్చు, అసలే నచ్చకపోవచ్చు. సన్నీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంత హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తాండి అన్న ఫీలింగ్ వచ్చిండే. సేమ్ సన్నీకి పెట్టిన ఎంట్రీలో అంటే ఈ కంటెస్టెంట్ ఇంట్రడక్షన్లో సన్నీకి పెట్టిన టాస్క్ ఈసారి పృథ్వీరాజ్కి పెట్టిర్రు. అరే ఈ ఒక మాట చెప్పాలబ్బా, మర్చిపోయినా. నాకేమనిపిస్తుందంటే ఇది బిగ్ బాస్ సీజన్ 8, తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కాదు ఇది. దీనికి తెలుగు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 అని పెట్టాలి. నాకు కన్నడలో అంటే చాలా ఇష్టము, ఎందుకంటే కన్నడ తెలుగు లిపి పరంగా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కన్నడలో చాలామంది తెలుగు సినిమాలు కానీ సీరియల్ కానీ చూస్తూ ఉంటారు. ఐ వెరీ 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 లైక్ కన్నడ పీపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కర్ణాటక నుంచి చాలామంది సహకరైజర్ అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నలు ఉన్నారు. ఐ లవ్. కానీ కన్నడ బిగ్ బాస్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటున్నారు క్వశ్చన్ వేసుకోవాలి. ఇక్కడ కన్నడ బిగ్ బాస్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు? తెలుగు బిగ్ బాస్లో మాత్రం సగం మంది కన్నడ వాళ్ళే ఉంటున్నారు. కన్నడ సినిమా ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు ఇక్కడ తెలుగులో కూడా సీరియళ్ళు చేయడంతో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. తప్ప అంటే తప్పు కాదు, కానీ ఒక రకంగా చూస్తే తెలుగు బిగ్ బాస్లో తెలుగు కంటెస్టెంట్లు తక్కువ అయిపోయి కన్నడ కంటెస్టెంట్లు, ఇంక హిందీ కంటెస్టెంట్లు, ఇంకేదో కంటెస్టెంట్లు ఎక్కువ అయిపోతున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్ అనే పేరుకే ఉంటుంది. ట్రై చేస్తే ఈ సీజన్లో చూస్తే చెప్తా పట్టరు. నిఖిల్ మలయక్కల్ ఆయన కన్నడ ఆయన, యష్మి గౌడ కన్నడ అమ్మాయి, ప్రేరణ ఖమ్మం కన్నడ అమ్మాయి, పృథ్వీరాజ్ శెట్టి ఆయన కన్నడ ఆయనే. ఇట్లా నలుగురు కన్నడోళ్ళు. ఆదిత్య ఏమో ఉత్తరప్రదేశ్ నుంచి తెలుగులో సినిమా చేసిండు కానీ తెలుగు వచ్చా అంటే రాదు. సో ఈ లెక్కన మ్యాక్సిమం పీపుల్ని అంటే ఇప్పుడు 14 మందిని తీసుకుంటే అందులో 6 తెలుగు రాని వాళ్ళు, లేదంటే తెలుగు వచ్చిన వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భాషలలో అక్కడున్న బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని తీసుకుంటుర్రా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వేసుకోవాలబ్బా. అంటే ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మాలోచన చేసుకోవాలి తెలుగు బిగ్ బాస్ మేనేజ్మెంట్. సరే ఇక మనం ఏం చేస్తాం, ఇక మనం వాళ్ళకి చెప్పేంత పెద్దోళ్ళమా కానీ ఏదో బాధ చెప్పుకున్నాం అంతే. పోలే ఇదంతా. నెక్స్ట్ కిచెన్ దగ్గర పోయి సార్ ఒక మాట అన్నాడు, నాకైతే భలే అనిపించింది. అసలు కంటెస్టెంట్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున్న నేను కంటెస్టెంట్గా పోయినా కానీ గుర్తుపెట్టుకోవాలి. బిగ్ బాస్ ఏం చేస్తారంటే అన్నం పెట్టక ఆకలికి మార్చి చంపి ఆకలి అయినప్పుడు వచ్చే కోపంతో వాళ్ళందరినీ కొట్లాడుకునేటట్టు చేస్తాడు. అంటే కోతుల్ని చేసి ఆడిస్తాడనమాట బిగ్ బాస్ అని. ఇండైరెక్ట్గా కిచెన్ అంటేనే ఆకలికి కోపం వస్తుంది, కోపం వస్తే కోతులు అవుతారు అని చెప్పి వెనకాల కోతులు తెచ్చిరయ్యా. అమ్మ మొసలికి అన్ని అన్నప్పుడు మొసలు వేసినట్టు, పులి అంటే వీటిని వేసినట్టు, ఎద్దులంటే ఎద్దులు వేసినట్టు ఇక్కడ కోతులు అని చెప్పి కోతులు వేసిరయ్యా. అంటే బిగ్ బాస్ దృష్టిలో కంటెస్టెంట్లు కోతులు, ఆయన ఎట్లా ఆడితే అట్లా ఆడాలి, అది ముచ్చట. ఎవ్రీ కంటెస్టెంట్ షుడ్ లిజన్ దిస్ పాయింట్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒకవేళ ఎప్పుడన్నా పోదాం అనుకుంటే కూడా మీరు గుంచుకోరు, మనల్ని కోతులు చేసి ఆడించి టీఆర్పీ అనే గేమ్ ముందే ఇప్పుడే చెప్తాను అబ్బా, సీజన్ స్టార్టింగ్లోనే చెప్తానా. ఈ సీజన్లో కానీ ఏ సీజన్లో కానీ జరిగే గొడవలు ఆ సీజన్ వరకు మాత్రమే. అది అయిపోయినాక ఒక్క కంటెంట్ బయట ఏం జరిగినా కానీ దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అది తప్పు. రియాక్ట్ అవ్వడం కూడా తప్పు. ఆ సీజన్లో ఏం జరిగింది, ఆ పంచాయతీ గురించి మాట్లాడినామో బంద్ పెట్టినామో అంతే. ఆ తర్వాత జరిగే పంచాయతీలు వాళ్ళు పర్సనల్గా తిట్టుకునే వాళ్ళు బయట పోయిన తర్వాత దోస్తులు అవుతారు. సీజన్లో ఉన్నంత వరకే వాళ్ళని కోతులు చేసి ఆడిచ్చారన్న విషయం వాళ్ళు బయటకు పోయిన తర్వాత అర్థమవుతుంది. అక్కడ ఉన్నంతసేపు అర్థం కాదు, బయట పోయిన తర్వాత వాళ్ళు దోస్తులు అవుతారు. అట్లాంటప్పుడు మనం ఎందుకు కొట్లాడుకోవడము, మనం ఎందుకు పంచాయతీలు పెట్టుకోవడం? సీజన్లో జరిగే పంచాయతీలు సీజన్లో జరిగినట్టే చూడండి, పర్సనల్గా తీసుకోకూరి. ఇట్ ఈస్ నాట్ అవర్ పర్సనల్ థింగ్. మన ఫ్యామిలీస్ ఉంటాయి, మన కొట్లాటలు మనకు ఉంటాయి. మంది మీద పడి ఏడవడం మనకు అవసరం లేదు.
సీజన్లో ఉన్న పాయింట్లు మాట్లాడుకుంటాము, సీజన్ అయిపోయిన తర్వాత మూసుకొని మన పని మనం చేసుకుంటాం. దట్స్ ద మ్యాటర్. ఇదే బిగ్ బాస్ రివ్యూవర్స్కి ఉండాల్సిన ఎథిక్స్, బిగ్ బాస్ మీద కంటెంట్ చేసే వాళ్ళకి ఉండాల్సిన తీరు. ఏంటంటే బిగ్ బాస్లో ఉన్నంతసేపు ఎవరిది తప్పు అయితే తప్పు, ఎవరిది రైట్ అయితే రైట్, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం, అందులో ఉన్న పాయింట్లని తవ్వి తీసి చీల్చి చెండాడి మొత్తం ప్రతి పదార్థాన్ని తెలుసుకొని ముంగడి పోదాం. కడిగేస్తే సీజన్ అయిపోయిందా, నీకు నాకు రామ్ రామ్, చలో టాటా బై బై. యాద్ హే యాద్ కుంచుకోరి హే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి, నెక్స్ట్ వెంబడే కన్ఫెషన్ రూమ్కి వేరు. కన్ఫెషన్ రూమ్ నాకు అస్సలు గ్రాండ్గా అనిపించలేదు అబ్బా. ఎందుకో ఈ సీజన్లో కొంత గ్రాండ్నెస్ తగ్గిందా అన్న ఫీలింగ్ వచ్చింది. కన్ఫెషన్ రూమ్ అయితే వెరీ 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 సింపుల్, అంటే బ్లాక్ అండ్ వైట్లో సింపుల్గా వెనకలేదు థీమ్ లాగా ఉంది, కానీ అంతా నాకేం ఎక్కలేదు. మీకు అనిపించిందా, మంచిగా అనిపించిందో చెప్పురి. ఇక ఇదే కన్ఫెషన్ రూమ్లో నాగార్జున సార్ని బిగ్ బాస్ మామ మందలిచ్చిండు, హాయ్ చెప్పిండు, నాగార్జున మీరు రాగారి ఇంటికి కలొచ్చింది అని చెప్పి అట్లా ఇంట్రడక్షన్ బిల్డప్. ఎవరు చూడు నాగార్జున గారికి డప్పు కొట్టడమే యాజ్ యూజువల్గా. అవును, ఇవాళ నాకు సోనియా ఆకుల ఆమె మాట్లాడిన మాటలలో కొంచెం భలే అనిపించింది. అండ్ ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తా, సోనియా ఆకుల ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు నేను ఆ పాయింట్ చెప్తా. అండ్ ఈ సీజన్ మొత్తానికి ఈ గ్రాండ్ లాంచ్లో నాకు బాగా నచ్చినాయి 3 పాయింట్లు. ఆ పాయింట్లలో ఒక పాయింట్ ఏంటంటే, ఈ సీజన్లో క్యాప్టెన్ ఉండడు అంటే పెద్ద మనిషి లేకపోతే కిందోళ్ళంతా కొట్టుకుని రావురే అని చెప్పి గొడవలు పెంచడానికి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రెండోది, ఈ సీజన్లో రేషన్ లేదు, అంటే రేషన్ ఉండదు, కష్టపడి ఏ టాస్కులు గెలిస్తేనే, ఏ టీం గెలిస్తే ఆ టీం మాత్రమే రేషన్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఇట్లా కూడా మస్తు ఘోరమైన టఫ్ అవుతుంది. ఇక మూడోది వచ్చేసి, ఈ సీజన్లో ఇమ్యూనిటీ లేదు. అదే అఫ్కోర్స్ క్యాప్టెన్ లేకపోతే ఇమ్యూనిటీ కూడా ఉండదు కదా. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సీజన్లో ప్రైజ్ మనీ సున్నా అంటే అది యాజ్ యూజువల్గా 50 లక్షలు 60 లక్షలు చేస్తారు, కానీ ముందైతే ఇట్లా చెప్తారు అన్నట్టు. కానీ జీరో అనగానే ఆ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎంత కష్టపడితే వాళ్ళకి ప్రైజ్ మనీ అంత పెరిగే ఛాన్స్ ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పిండు. అంటే మీరు బాగా కష్టపడితే మీ ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతుంది, మీరు అద్భుతంగా ఆడితే మీ ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ భయానికన్నా మంచిగా ఆడతారని ఒక థింగ్. ఏంటంటే సీజన్ 6లో జరిగిన చేదు అనుభవానికి మధ్యలోనే ఫుడ్ ఆపేసిన రోజులు ఉన్నాయి. చండాలంగా చదువుతుంది సీజన్, ఇక సీజన్నే మధ్యలో ఆపుదాం అన్న సిచ్యువేషన్కి పోయింది ఆ టైంలో. సో ఆ టైప్లో జరగవద్దు అని చెప్పి పోయిన సీజన్ అయితే సక్సెస్ అయింది, కానీ ఈ సీజన్ ఎట్లయితే తెలియదు, ముందు జాగ్రత్తగా చేసిరు అన్నట్టు. నెక్స్ట్ ఇక హౌస్ మేట్లు స్టార్ట్ అయిపోయారు. ఒకరేమో యష్మి గౌడ వచ్చింది. యష్మి గౌడకి తెలుగు బాగానే వస్తుంది, ఒక 50 to 60% మాట్లాడగలుగుతుంది. అండ్ ఇక మిగతాదంతా కొంచెం అటు ఇటుగా పోతూనే ఉంటుంది. ఎవరికైనా అంటే పుట్టి పెరిగిందంతా తెలుగులో కాదు కదా, కన్నడ అమ్మాయి ఇక్కడ సీరియల్ చేసుకుంటుంది. ఇక స్టార్టింగ్లో మంచిగా డ్యాన్స్ చేసింది, వచ్చేసింది. ఇక బర్త్డే అండ్ ఫ్లవర్స్ పట్టుకొచ్చింది. యాజ్ యూజువల్గా నాగార్జున గారిని పొగిడే కార్యక్రమం ఉంటుంది కాబట్టి, సార్ మీకు ఫ్లవర్స్ చేస్తానా సార్, మీ స్మైల్కి ఒక ఫ్లవరు, మీ స్టైల్కి ఒక ఫ్లవరు, మీ అందానికి లుక్స్కి ఒక ఫ్లవరు, మీ హోస్టింగ్ స్టైల్కి ఒక ఫ్లవరు, మీ మూవీస్కి ఒక ఫ్లవరు, మీ రొమాంటిక్ సాంగ్ ఏంది ఇది ఏంది ఇది మళ్ళీ తప్ప అంటే మీరు ఆడాలన్నట్టు. రొమాంటిక్ సాంగ్స్కి ఒక ఫ్లవరు, మీ లవ్ చేస్తాను కాబట్టి మీకు ఒక ఫ్లవర్ అని చెప్తే ఆయన ముద్దు పెట్టుడు మంచిగా ఉన్నది, రిటర్న్ రోజు ఇవ్వమని ఇప్పించుకునేది మంచిగా. ఆ మొత్తానికి అయితే అయిపోయింది అయ్యా. ఓకే, నెక్స్ట్ చిన్నప్పటి హైలైట్ ఏంటంటే, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి వెళ్ళి చూస్తున్నాము. చిన్నప్పుడే మనం పుట్టక ముందు నుంచి ఏం చేస్తాను, కానీ అయితే అప్పటి నుంచి చూస్తున్నాము, ఇప్పటికీ మారలేదు. నేను సోనియా ఆకుల నాగార్జున గారి గురించి మాట్లాడిన ఒక పాయింట్ ఉంది కదా, అది తన గురించి చెప్పేటప్పుడు చెప్తా, అది గమ్మత్తుంటుంది చూడు. వాట్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ దట్. సరే, ఇక బాయ్ ఫ్రెండ్ గురించి, 3 స్వింగ్ల గురించి రకరకాల ముచ్చట్లని పెట్టేసి ఇక లోపలికి పంపించేసారు. లోపలికి పంపే ఒక్క నిమిషం స్టాప్, 1 సెకండ్, ఇది మన ఓంకరణ 1 సెకండ్ అన్నట్టుగా 1 సెకండ్, నువ్వు ఒక్కదాన్ని పోవడానికి లేదు, పేరుగా పోవాలని చెప్పి ఇంకొకరిని జోడించి పంపుతా అని చెప్పి ఇక 3 బొమ్మల కాన్సెప్ట్ పెట్టిరా, రెడ్, ఎల్లో, ఇంకోటి ఏంటిది అది వైట్, రెడ్, ఎల్లో, గ్రీన్. ఓకే, ఇక్కడ నాకేమనిపించిందంటే, ఎందుకు పెట్టిరు అవి? ఇప్పుడు వీళ్ళతోటి ఎవరిని పంపాలనో వాళ్ళే డిసైడ్ చేసిరు, అయిపోయా. బిగ్ బాస్ వాళ్ళే డిసైడ్ చేసిరు, ఆ థీమ్ అంతా వాళ్ళే అనుకున్నారు. ఓకే, వాళ్ళే పంపుతారు. వీళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నా ఆ 3 ఏది తిప్పితే ఆ టైంకి ఏది కనబడాలనో గదే కనబడుతుంది. వాళ్ళు రెడ్ అన్నా, బ్లూ అన్నా, ఎల్లో అన్నా, పింక్ అన్నా, వైట్ అన్నా, ఏ కలర్ చెప్పినా కానీ అది తిప్పితే వీళ్ళతోటి ఎవరిని పంపాలని గాలినే పంపుతారు. ఇక్కడ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చిరు అబ్బా. నిఖిల్కి ఒకటికి నిఖిల్కి అంటున్నా, నిఖిల్కి ఒకటికి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఏంది, నిఖిల్ స్ట్రాంగ్ అని, లేదంటే స్మార్ట్ అని,
ఈ టైప్లో నిఖిల్ గురించి బిగ్ బాస్ వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు మనకి. అభయ్ పోయినప్పుడు ముందు కదా ప్రేరణ కంబం గురించి యాక్టివ్ అని అంటే వాగుడికాయ అని వాళ్ళకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చారు. ఇది చూసిరా స్టార్ మా బ్యాచ్కి మళ్ళీ ఒక పాజిటివిటీ వచ్చినట్టుగా అనిపించింది. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు. వీళ్ళంతా కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్లో చేసిన వాళ్ళే. హైలైట్ విషయం చెప్తా ఇక్కడ చూడుర్రి. ఇంకో యష్మి గౌడ నిఖిల్ వీళ్ళిద్దరు సీరియళ్ళల్లో స్టార్ మాలో కలిసి వర్క్ చేసిన వాళ్ళు. వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నది. ఈ కిలాడి గర్ల్స్ అట్లాంటి షోస్ రకరకాల వేరే వేరే షోస్, ఇదే షో అని కాదు వేరే షోస్ కూడా కలిసి చేసిన వాళ్ళే. అడిగేస్తే మీ ఒకరికొకరు మీకు తెలుసా, నీకు ఏది తర్వాత నిఖిల్ని ఇంట్రడ్యూస్ చేసినాక నీకు నిఖిల్ తెలుసా అంటే సార్ అంటే కొంచెం పరిచయం ఉంది కదా సార్ అట్లా సార్. అబ్బా ఏం లేట్ ఏంటంటే ఒక్కొక్కరు అయితే మీకు పరిచయం ఉందంటే లేదని చెప్తారు. పృథ్వీరాజ్ శెట్టికి ఎవరు మన విష్ణుప్రియకి అనుకుంటా పరిచయమే లేదన్నట్టు బిహేవ్ చేస్తారు. వీళ్ళంతా పరిచయస్తులే, వీళ్ళంతా కలిసికట్టుగా పనిచేసిన వాళ్ళే, మళ్ళీ పరిచయమే లేనట్టు చెప్తారు వీళ్ళు. ప్రేరణ కంబం అయితేంది, ప్రేరణ కంబం కొంచెం గడగడ మంచి ఉన్నదిలే కానీ మెయిన్గా వీళ్ళే ఇద్దరు, ఇది విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ శెట్టి. తెలుసా? తెలియదు సార్ అని పేర్లు తెలుసా? పేర్లు తెలుసా అంటే నీ పేరేంటి అని అడుగుతారు. అబ్బా అనుకున్నాను నేను. అబ్బా పేర్లు కూడా తెలియదట. ఎవరు చెప్తారా ఇవన్నీ? యాక్చువల్లీ గ్రూపులు పెట్టుకుని గ్రూప్ మెసేజ్లు కూడా చేసుకుని ఉండొచ్చు ఈ పాటికి. వీళ్ళంతా ఈ బ్యాచ్ మొత్తం 14 మంది అయితే 20 మంది దాకా ఉన్నారు. వీళ్ళంతా ఒక గ్రూప్ పెట్టుకొని ఆ గ్రూప్లో చాటింగ్ కూడా చేసుకుని ఉండొచ్చు. మామ నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకుని వస్తున్నావు మామ, నువ్వు వైట్ అమ్మ, అరే కాకా నువ్వు బ్లాక్ డ్రెస్సా, నేను మెరూన్ వేసుకుంటా అని చెప్పి ముచ్చట పెట్టుకుని ఉండొచ్చు. ఇకనేమో మనకి చూస్తానమని చెప్పి చూపిస్తారు కదా. ఓకే, యాజ్ యూజువల్గా సింగిల్ కలుపుతానమని చెప్పి నిఖిల్ని పిలిచారు. నిఖిల్ కూడా సింగిల్ అని చెప్పిండు. మంచిగా డ్యాన్స్ చేసారు అబ్బాయి వీళ్ళిద్దరు అయితే. ఎవరు మన ఫస్ట్ వచ్చిన యష్మి కానీ తర్వాత నిఖిల్ కానీ బాగానే డ్యాన్స్ చేశారు. ఎందుకంటే వీళ్ళంతా డ్యాన్స్ షోలు కూడా చేతురు కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయింది. పాత ఖాతాలు ఏమైనా ఉన్నాయని అడిగితే ఇక్కడ చూడుర్రి. నాగార్జున సార్ యష్మి గౌడకి పాత ఖాతాలు ఉన్నాయంటే ఉన్నాయి కానీ సెట్ కాలే ఇడిచిపెట్టినాయని చెప్పింది. నిఖిల్కి కూడా పాత ఖాతాలు ఉన్నాయంటే ఉన్నాయి కానీ ఇడిచిపెట్టినాయి, ఇప్పుడు మా అమ్మ చూస్తాయని చెప్పిండు. గమ్మతున్నారబ్బా. ఇవాళ పాత ఖాతాలు లేనో లేవాలట్రా, ఉంటాయి, ఇట్స్ కామన్ నవ్ డేస్. నెక్స్ట్ అభయ్ నవీన్ పిలిచారు. అభయ్ నవీన్ చాలా డీసెంట్గా అనిపించింది అబ్బా. అండ్ ఆయన రామన్న యూత్ ఈ సినిమా టైంలోనే యాక్చువల్లీ పోయినసారి అనిల్ గీలా సీజన్కి రావాలి కానీ రామన్న యూత్ ప్రమోషన్స్ చేసుకోవాలని చెప్పి సీజన్కి రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ దాకా సస్పెన్స్లో ఉంచేసరికి అనిల్ గీలా కూడా ఏం చేయాలని అర్థం కాక సినిమా ఉంది, సినిమా ప్రమోషన్ చేసుకోవాలని చెప్పి వదిలేసిండు. ఈ మన ఆఫర్ని, బిగ్ బాస్ ఆఫర్ని వదిలేసి ఆయన సినిమా ప్రమోషన్ పని చేసుకున్నాడు అన్నట్టు. అది పోయిన సీజన్లో పోయిన సీజన్ టైంలో జరిగింది. ఆ రామన్న యూత్ అప్పుడు బాగానే పబ్లిసిటీ చేసుకున్నారు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ నాన్నకు చూపించిన తర్వాత ఎంబటే వన్ వీక్కి వాళ్ళ నాన్న చనిపోయాడు అని చెప్పి ఆ పాయింట్ అయితే నాకు చాలా బాధ అనిపించింది అబ్బా. అంటే ఎమోషనల్గా అనిపించింది. అండ్ ఆ నవీన్ గురించి మంచిగా ఇంట్రడక్షన్ కొంత ఇచ్చారు, పర్లేదు. అయితే నాకు బెజవాడ బేబక్క ఇంట్రడక్షన్ మాత్రం చెప్తా. ఆ తర్వాత ఈయనకు పేరు అని చెప్పి ప్రేరణ కంబం గురించి ఇంట్రడక్షన్, కలర్ సెలెక్ట్ చేసుకో, ఆ కలర్ తిప్పితే అట్లుంది ఇట్లుంది వంకాయ పులుసు ఉంది అని చెప్పి టోటల్గా అయితే ప్రేరణ కంబం గురించి కొంత బిల్డప్ అది ఇచ్చేసి ప్రేరణ కంబంని ఇంట్రడ్యూస్ చేశారు. వాగుడిగా అన్నారు అన్నట్టుగానే వాగుతూనే అంటే మాట్లాడుతూనే ఉంది, బాగానే స్పాంటనిటీగా మాట్లాడుతుంది. ఎట్ ద సేమ్ టైం తెలుగులో మాట్లాడాలి అన్న ఒక పాయింట్ ఉన్నది. ఎందుకంటే పృథ్వీరాజ్ వచ్చిన తర్వాత చెన్నాగిదిరా హేగిదిరే అనుకుంటూ కన్నడలో మాట్లాడగానే తెలుగులోనే అని చెప్పి ప్రేరణ అక్కడ నుండి చెప్పడం. అండ్ ప్రేరణ టైమ్లీ అండ్ పంచులు కానీ అండ్ కామెడీ కానీ బాగా చేస్తుంది. అండ్ ప్రేరణ ఫస్ట్ టైం నాగార్జున గారిని కలిసింది, ఆ కలిసిన ఆ ఫీలింగ్ అయితే కన్నడలో కనబడి టక్క నీళ్ళు వచ్చేసినాయి, ఎమోషనల్ అయింది. అట్ ద సేమ్ టైం అంతే గడగడ అయింది, గంటలాగా మాట్లాడింది అన్నట్టు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ప్రేరణ కంబం అట్లనే రష్మిక మదన్న ఓకే రష్మిక ఇద్దరు కూడా రూమ్మేట్స్. ఇద్దరు కూడా ఒకే స్కూటీలో ఏదది మన ఏమంటారు దాన్ని మోడలింగ్ చేయడానికి కలిసి వెళ్ళిర్రు అని ఆ ట్రావెలింగ్ ఆ జర్నీ అప్పుడు పడ్డ కష్టాల గురించి చెప్పింది. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. అంతే, ఇప్పుడు మనతో పాటు ఉన్నోడు ఎదిగిండు అంటే వాడి మీద మనమొద్దాం చూడొద్దు, వాడిని మెచ్చుకోవాలి, చప్పట్లు కొట్టాలి, బస్ ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం హ్యాపీ ఫీల్ కావాలి, మనం కష్టపడాలి, అంతకు మించిన కష్టం మనం పడేటట్టు చూసుకోవాలి. కానీ వాడు ఎదిగిండు కాబట్టి వాడిని గుంజుతా అని చూడొద్దు. ఇప్పుడు ఇదే సేమ్ పాయింట్లో ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూ చెప్పేటప్పుడు అక్కడ ఉన్నాడు నా ఫ్రెండ్ అని కూడా చూడొద్దు. నా ఫ్రెండ్ అని చూడకుండా వాడు రైట్ చేస్తే రైట్ అని చెప్పాలి, రాంగ్ చేస్తే రాంగ్ అని చెప్పాలి.
వాళ్ళు రాంగ్ చేసినా రైట్ అని చప్పట్లు కొట్టద్దు. వాళ్ళే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకొని వాళ్ళకే నచ్చని ఎపిసోడ్లని చాలా బాగా చేసినామని మనం ఇక్కడ చెప్తే మనకంటే మూర్ఖులు ఎవరు ఉండరు. సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంచుతారు. ఎందుకంటే ఆడ చేస్తున్నది ఏంది, నువ్వు చెప్తున్నది ఏంది అంటారు. దట్స్ ద మ్యాటర్. అందుకని చెప్పి అక్కడ ఏం జరిగితే గదే చెప్తాం. ఎన్నో సీజన్లలో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ పేరు, అది మీకు కూడా తెలుసు. పోయిన సీజన్లో తేజ కావచ్చు, అంతకంటే ముందు సీజన్స్లో కూడా చాలామంది అబ్బా, సాయి ప్రియాంక సింగ్ అయితే మేమంతా కలిసి వర్క్ చేసిన వాళ్ళు, అవినాష్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు సీజన్లలో ఎంతోమంది, ఫైమా కావచ్చు, ప్రతి ఒక్కరు మాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ప్రతి అంటన్న కంటినా చెప్పు, అందరూ కూడా ప్రతి సీజన్లో మనకు బాగా క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ పర్సన్స్ కూడా ఉన్నారు. అయినా రైటే అని చెప్పిన, రాంగ్ అనే చెప్పిన. అంటే రీసెంట్గా ఏదో వీడియో చూసినాంలే, మనం కూడా రియాక్ట్ అవుతున్నాం. అది కావతారు కూడా అవుతున్నావు చూడు. ఓకే, నిఖిల్ ఓకే, 1 సెకండ్. లోపలికి పోయిన తర్వాత నిఖిల్ అండ్ యష్మి గౌడ ఉంది కదా, యష్మి గౌడ వెంబటే ప్రేరణను చూసి ఏమంటుంది, అబ్బా నీ టార్చర్ అనేది తట్టుకోలేకపోయినట్టు మళ్ళీ నువ్వు వీడికి వచ్చినావా అని చెప్పి, అంటే జోక్గా వాళ్ళకి అంత ఫ్రెండ్షిప్ ఉంది, అంత ఏంది కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ కానీ ఇంకా వేరే షోస్లో కానీ చాలా కలిసి వర్క్ చేస్తున్న అనుభవం ఉంది. అండ్ మళ్ళీ వీళ్ళంతా కూడా కన్నడ వాళ్ళు, వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతే కదా. ఇప్పుడు నేను పోయి తమిళనాడులో చెన్నైలో ఒక వర్క్ చేస్తున్నా, అక్కడ చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు తెలుగు నాకు పరిచయం అవుతారు, పని దగ్గర ఉన్నారనుకో క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఎందుకంటే మా భాష సేమ్ ఉంటుంది కాబట్టి మేము కనెక్ట్ అవుతాం. లైక్ దట్ ఇక్కడ కన్నడ వీళ్ళంతా కూడా బాగా కలిసిపోయి మంచి ముచ్చట పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ అండ్ రానా గారు వచ్చారు. రానా గారు సినిమా ప్రమోషన్, అండ్ రానా గారు లోపలికి పోయి చెప్పి ఒక యాక్టివిటీ చేయించారు. అండ్ ఇక్కడనే ఏం చెప్పారంటే, అంటే బ్యాడ్ న్యూస్లు అనేది చెప్పారన్నట్టు. బ్యాడ్ న్యూస్లు కూడా లిమిట్ వేసుకుండా పోతున్నాయి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి క్యాప్టెన్సీ లేదు అని చెప్పి ఇక్కడ రివీల్ చేశారు. నాకు ఇవే పాయింట్లు బాగా నచ్చినాయి. ఈ టోటల్గా క్యాప్టెన్సీ లేదు అంటే ఒక ట్విస్ట్లు ఇవన్నీ. లాస్ట్ టైం కదా పవర్ గివరస్త్రా అని చెప్పి 5 వారాలు ఇమ్యూనిటీ ఇచ్చినట్టు ఈసారి అసలు ఇమ్యూనిటీ లేకుండా చేస్తాం మేము అని చెప్పి క్యాప్టెన్సీ అనేది లేదు. అంటే ఇమ్యూనిటీ లేదు, ప్రతి ఒక్కరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. రెండోది రేషన్ లేదు. రేషన్ నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నీకు రేషన్ వస్తుంది. అంటే పనికి ఆహార పథకాన్ని పెట్టిరన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఆదిత్య ఓం గారు ఇంట్రడక్షన్ ఇచ్చారు. నాకు ఆదిత్య ఓం గారు తెలుగు బిగ్ బాస్కి సెట్ కారేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది అబ్బా. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరికి తెలుగు రాదు, కానీ విపరీతమైన డెడికేషన్ టాస్కులలో కానీ మిగతా వాటిలలో కానీ విపరీతంగా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఘోరంగా ఇక పానం పెట్టి చచ్చిపోతున్న యాక్టివిటీ చేయాలి, చచ్చిపోతున్న టాస్క్ ఆడాలి, గెలవాలి అన్న కసి అనేది మనకి ఎవరిలో కనబడేది. ఇక్కడ అంటే ఆదిత్య ఓం గారు మరి ప్రిన్స్ అంతా వెరీ యూత్ కాదు, కొంచెం పెద్ద అయినా మన చిన్నప్పుడు వచ్చింది లాయర్లో అయితే ఆయన పెద్ద అయినా. అయితే 2-3 టాస్క్లు పెట్టినప్పుడు, అంటే ఒక టాస్క్ పెట్టి చూసినాము మనకి, ఆ టాస్క్ టైంలో ఆదిత్య ఓం గారు బాగా ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన ఫీలింగ్ అయితే నాకు రాలేదు. శేఖర్ భాషా గారు నయానో భయానో ఏదో ఒక రూపంలో మెప్పించి ఒప్పించాలి, తప్పదు. ఏదో ఉంటుంది చూడు, రాజేంద్ర ప్రసాద్ గారి పాట ఒకటి ఉంటుంది చూసిర్రా, తిప్పలు అనేది ఎట్లా అయినా ఒప్పించాలి అని ఒక సెన్స్లో ఉంటుంది అబ్బా పాట. నాకు యాదగత్తలేదు, ఇది క్యాసెట్లు అమ్మే దగ్గర ఖైదీ ఉందా ఇదిగో ఇందా అన్నప్పుడు ఏదైనా చేసేది ఆ పాటలాగా ఏదో చేసి మెప్పించాలనేది శేఖర్ భాష ఒకటి బాగా గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా నాకైతే. సేమ్ ఆదిత్య ఓం గారు కూడా ఫిక్స్ అయ్యి ఇచ్చారు, కానీ ఇక్కడ భాష రాక. ఎందుకంటే ఆదిత్య ఓం గారిని లోపలికి పంపించేటప్పుడు ఆయన కాంబినేషన్లో సోనియా ఆగులను పంపించేటప్పుడు నేను నా చిన్నప్పుడు లాహిర్లో చూశాను అని అనగానే ఆయన ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాడు, కానీ భాష రాక ఆగిపోయినట్టు అనిపించింది. చిన్నప్పుడు అది చెప్తుంది అన్నాడు, కానీ ఆయన మనసులో ఏముందంటే చిన్నప్పుడు అంటవేంది అట్లాంటి వెనక మన ఏజ్ బయట పెట్టకు అన్న ఒక పని చేద్దాం అనుకున్నాడు, కానీ అది రాలే భాష రాక. సో లైక్ దట్ ఆయనకి కొంచెం ఇబ్బంది అయ్యేటట్టుంది, ఇటు భాష పరంగా కానీ యాక్టివిటీస్ పరంగా కానీ. ఎందుకంటే ఇక్కడ చాలామంది వెరీ యంగ్ ఉన్నారు అబ్బా. ఇప్పుడు అఫ్రీది ఉన్నాడు, ఇది నాబిల్ అఫ్రీది ఎంత యంగ్, నైనిక ఎంత యంగ్, వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయగలుగుతారు. అక్కడ పెద్ద అదైపోతుంది. అండ్ కొంతమంది ఇప్పుడు శేఖర్ భాష గారిని చూస్తా అంటే నాకేదో నటరాజ్ మాస్టర్ 2.1 చూసినట్టు అనిపించింది. నటరాజ్ మాస్టర్ గారు దేనికి ఎంత డెడికేటివ్గా వర్క్ చేస్తారంటే చచ్చిపోతారు టాస్క్ కోసం. ఇక అసలు తిండి నిద్ర ఏది గాలి కూడా పీల్చుకోకుండా ఉండమని ఉంటారు, అంత దారుణంగా ఉంటుంది. సో అటువంటి కైండ్ ఆఫ్ ఫీచర్స్ నాకు ఎందుకు శేఖర్ భాషలో కనిపించినాయి ఈరోజు. అంటే టాస్క్ ఆడే విధానంలో కానీ కొంచెం దొంగతనంగా చూసుకుంటే చేసినట్టు అనిపించింది, కానీ గెలవడానికి ప్రయత్నం గట్టిగా చేస్తున్నట్టుగా అనిపించింది. ఆయన ఏదో నిరూపించుకుందాం అని గట్టిగా వచ్చిండు, చూద్దాం ఏం చేస్తారు. అండ్ ఆదిత్య ఓం గారు
ఎందుకో కొంచెం అట్లా అనిపించింది. ఆయన కెరీర్ గురించి పాపం అప్ అండ్ డౌన్స్ గురించి బాగానే చెప్పారు కానీ ఓకే, పెద్ద పెద్ద హీరోలే ఉన్నారు తెలుగు రాకుండా తెలుగు ఇండస్ట్రీని ఏలిన వాళ్ళు, అవునా కదా? సరే, బడ్డీ ఎవరంటే సోనియా ఆకుల. సోనియా ఆకుల తెలంగాణ అమ్మాయి, అంటే భాషలోనే అర్థమైపోయింది. ఎట్ ద సేమ్ టైం ఫిల్టర్లెస్గా మాట్లాడింది. అంటే నాకు ఎప్పటి నుంచో ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. నాగార్జున గారు అందరూ పొగుడుతూ ఉంటారు కానీ అంటే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి బయట జనాలకి ఏదైతే ఫీలింగ్ ఉంటుందో ఆమె సోనియా ఆకుల అదే చెప్పింది అనిపించింది. ఏంది బయట జనాలకి ఏముంటుంది, ఎందుకంత ఉబ్బిత్తురు, నాగార్జున గారిని అందరూ ఉబ్బిస్తారు అంటే పొగుడుతురు, గఫాలు కొట్టి గ్యాస్ నింపేస్తారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ డైరెక్ట్గా లైవ్లో నాగార్జున గారిని చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అదే ఫీలింగ్ వస్తుంది. సోనియా ఆకుల ఈరోజు ఏదైతే చెప్పిందో గదే వాస్తవం. మనం ఇంత అంటాం కదా, చాలా అందంగా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు మన్మధుడు అది ఇది అందగాడు సుందరాంగుడు అని చెప్పి అంటున్నారు, ఏంది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. లైవ్లో నాగార్జున గారిని చూస్తే అంతే, మస్తుంటాడా బా, మస్తు అంటే మస్తుంటాడు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయినా, ఊరి అమ్మ అందరు అంటారు నిజమేనా బాబు ఇంత అందంగా ఉన్నాడేదిరా మనిషి అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. నిజంగా బాగుంటాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడే మనం ఒక అద్భుతంగా ఆవిష్కృతమైంది. అదేంటంటే ఆర్జీవి గారి బైట్. చాలా వరకు మనకి వేరే సీజన్లలో చాలా కంటెస్టెంట్లు ఆర్జీవి గారి డెన్ నుంచి వచ్చారు. కాకపోతే అక్కడ ఎక్కడ దొరకని ఒక ఏవి, అంటే ఇదివరకు ట్వీట్స్ చేశారు కానీ డైరెక్ట్ ఏవి మాత్రం సోనియా ఆకుల గురించి వచ్చిందని చెప్పాలి. కంగ్రాచులేషన్ సోనియా ఆకుల. అండ్ సోనియా ఆకుల చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడింది. అండ్ ఇంకోటి కూడా చెప్పింది, నేను చాలా సాఫ్ట్ క్యూట్ అనుకుంటాను కానీ మనం సాఫ్ట్ క్యూట్ కాదు, మనం కలరీ విద్యొచ్చు, కరాటే విద్యొచ్చు, కుమ్మి పడేస్తాం అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పింది. అంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పింది. అంతే స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది, అంతే స్ట్రాంగ్గా ఆడితే మంచిగా ఉంటుంది. ఇంకా పర్సనల్ విషయాలు కొన్ని అడిగారు సారు. లిమిట్ ఏంది, లిట్మస్ 9 months లిట్మస్ పీరియడ్లో ఉంచుతాను అబ్బాయిల్ని, అంటే 9 months అయితే వాటి రంగు మారుతుంది అనే సెన్స్లో చెప్పింది. మారుతాయి అమ్మా రంగులు, అబ్బాయి రంగులు మారుతాయి, అమ్మాయి రంగులు మారుతాయి, కానీ అడ్జస్ట్మెంటు, కాంప్రమైజింగ్ గదే మన జీవితానికి అసలు సూత్రాలు. ఇవాళ రేపు అబ్బాయిల్ని టెస్ట్ చేస్తాం, అమ్మాయిని టెస్ట్ చేస్తాం అని చెప్పి కొన్ని రోజులు కొన్ని ఏండ్లో వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత గొడవలు వస్తే మనం ఈ రిలేషన్షిప్ వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే రిలేషన్షిప్ చూసుకుందాం అని అనుకుంటారు చూడరు. గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవన్నీ దాటుకొని అవన్నిటికీ అడ్జస్ట్ అయ్యి కలిస్తేనే, అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు పోతేనే జీవితం. లేదు నేను టెస్ట్ చేస్తా అంటే ఎంతమందిని టెస్ట్ చేసినా ప్రతి ఒక్కరి దగ్గర లోపం ఉంటుంది. నువ్వు దేనికి గ్యారంటీ ఇస్తావు చెప్పు? మనిషికే గ్యారంటీ లేదు, దేనికి గ్యారంటీ ఇస్తావు? ఒక పనికి గ్యారంటీ ఇస్తావా, ఒక ప్రాబ్లంకి గ్యారంటీ ఇస్తావా? దేనికోసం నువ్వు విడిపోదాం అంటే, నేను ఆ అమ్మాయి గురించి అని కాదు, టోటల్గా అందరి గురించి చెప్తున్నా. ఇక్కడ కూడా రిలేషన్షిప్ గట్టిగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ కాంప్రమైజింగ్, ఈ 3 మెయిన్ సూత్రాలు. సరే ఓకే, అన్ని పక్కన పెడదాం. ఇవాళ రేపు అంతే ఈ టెస్ట్ మ్యాచ్లు T20 మ్యాచ్లు ఆడి ఆ తర్వాత ముసలోళ్ళు అయినాక పెళ్ళిళ్ళు అంటారులే. ఆ తర్వాత బేబక్క వచ్చింది. బేబక్క ఏవి మీకు మంచిగా అనిపించిందా? నాకైతే ఏవి బాగుంది, కానీ ఎవరైతే ఎడిట్ చేసిరో బ్యాక్గ్రౌండ్లో ఆర్ఆర్లు వేసిరో దాన్ని పోస్ట్ మార్టం చేసినట్టు చూడు, గట్లా వేసారు, అంత గలీజ్గా వేసారు. అబ్బాయి ఏడ పడతాడా, వచ్చిందండి వయ్యారి, ఎక్కడెత్తున్నావు, ఇష్టం ఉన్న అక్కడ ఎత్తావు, వచ్చిందండి వయ్యారి, నేను ఎంత టైంలీ వేస్తా, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఆర్ఆర్ వేస్తే గట్లా టైంలీ వేయాలి. ఏడబడతాడా, నాకు ఆర్ఆర్లు ఇచ్చారు 10 అని చెప్పి ఆడోటి పారేసుకుంటూ పోవడం కాదు. అది ఎడిట్ చేసిన ఎడిటర్ మాత్రం లిటరల్లీ నేర్చుకోవాలబ్బా. ఇష్టం ఉన్న కాడ పారేసిండు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, అట్లా పారేయద్దు. ప్రాపర్గా అక్కడ పంచ్ పడుతుంది అంటే పంచ్ పడ్డ కానీ ఆర్ఆర్ వేయాలి. దొరికినాయి కదా అని బరకద్దు. ఓకే, బేబక్క మంచి కంటెంట్ క్రియేటర్కి వరస్ట్ ఏవి అని నేను రాసుకునేవి. వరస్ట్ ఏవి ఫర్ ఎ గ్రేట్ క్రియేటర్, నిజంగా అద్భుతమైన క్రియేటర్, తన కంటెంట్ ఇస్తుంది, దాన్ని అందంగా ఫ్రేమ్ చేయాలి. ఇట్లా చేయడం బట్టే నాకు పటాస్లో నేను అద్భుతమైన కాన్సెప్ట్లు చేసిన, ఎవ్వరు ఏని కాన్సెప్ట్లు చేసిన వీటిని కరెక్ట్గా ఎడిట్ చేసి పెడితే ఎక్కడికో పోతాయి. ఆ ఎడిట్ చేసేట్లలో మంట కలిపి ఆగం చేసి గత్తర చేసి రోడ్డు పాలు చేసిరు. అవి అయితే అద్భుతమైన కాన్సెప్ట్ బికారీ చేసాం ఉన్నట్టు ఉంటుంది. ఓకే, లైక్ ఇక్కడ బేబక్క ఏవి అస్సలు మంచిగా డిజైన్ చేయలేదు, కానీ బేబక్క టాలెంట్ని చూపించుకుంది. ఆమె డైరెక్ట్ రాకుండా ఒక అమ్మాయికి ఇచ్చి హార్ట్ పంపడం, నా మన్మధుడు మీరే, నా కళల గ్రీక్ వీరుడు వీరే, అది ఎట్లా మంచిగా నా బంగారు రాజు మీరే అనుకుంటే ఇట్లా లవ్ సింబల్ పంపడం, ఆ తర్వాత వచ్చి సిగ్గుపడినట్టు చేయడం, ఇవన్నీ కూడా బేబక్క క్రియేటివిటీ, బేబక్క ఆలోచించి చేసుకున్నది. ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి అబ్బా.
అండ్ సోనియాని నవీన్ని ఇద్దరిని లోపల పంపించారు. సారీ, సోనియాని ఆదిత్య ఓం గారిని ఇద్దరిని లోపల పంపారు. అయితే ఇక్కడ సోనియా అండ్ నవీన్ ఇద్దరు ఫ్రెండ్స్ లోపలికి పోయిన తర్వాత హాయ్ హాయ్ అని మాట్లాడుకున్నారు కదా. ఆఫ్ కోర్స్ తెలుగు ఆర్టిస్టులు అంతా వీళ్ళంతా సినిమా బ్యాచ్, వాళ్ళంతా సీరియల్ బ్యాచ్, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చాలా కొద్దిగా ఓవర్ యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా అనిపించింది, కానీ బేబక్క కొంత ఫన్ జనరేట్ చేసింది అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. అండ్ ఈమెకి కాంబినేషన్లో మల్టీ టాలెంటెడ్, హ్యూమరస్, ఎట్ ద సేమ్ టైం వైరల్. అంటే వైరల్ అనగానే శేఖర్ భాష. సో శేఖర్ భాష వచ్చిండు అండ్ శేఖర్ భాష తన గురించి అండ్ తన అవార్డ్స్ గురించి చెప్పిండు. ఎస్, IRF అవార్డ్స్ అంటే రేడియో ఆర్టిస్టులకి, రేడియో జాకీలకి ఇచ్చే అత్యుత్తమ అవార్డ్స్ అన్నట్టు. రేడియో జాకీల దాంట్లో నంది అవార్డ్స్ లాంటివి, ఫిలింఫేర్ అవార్డ్స్ లాంటివి ఈ IRF అవార్డ్స్. ఇవి 18 వచ్చినాయంటే నాట్ ఎ జోక్. చాలా 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 గ్రేట్. మంచి ఆర్జే, ఇక మనందరికీ తెలిసిందే. మగజాతి కోసం ఫైట్ చేస్తున్నా అని చెప్పిండు. చెయ్యాలి, నన్ను చేయాలి, చాలా అవసరం ఫ్యూచర్లో. అండ్ ఏది మనకి బాలసాయి బాబా అని ఒక ఆయన ఉండేది, ఆ టైప్లో కనబడుతుండే నటరాజ్ మాస్టర్కి తమ్ముళ్ళలాగా. ఎవరు ఆ టైప్ డిఫరెంట్గా కనబడ్డాడు అబ్బా నాకైతే శేఖర్ భాష అన్న. నెక్స్ట్ ఇక్కడే తన టాలెంట్ని చూపిస్తా, శత్రువుగా చూస్తే కప్పు పట్టుకొని పోతా, ఎందుకంటే ఇది బిగ్ బాస్ ఎనిమిది అని చెప్పి తన టాలెంట్ని చూపించారు. ఎక్కడైనా మాట్లాడగలుగుతాడు ఆర్జే అనేటోడు. ఇట్లా ఎదురుగా ఒకటి చూపించి అక్కడ ఎదురుగా బండి ఉన్నా, బస్సు ఉన్నా, కారు ఉన్నా, మన్నున్నా, దుబ్బున్నా, ధూళి ఉన్నా, దీని గురించి మాట్లాడగలిగేటోడే రేడియో జాకీ. దట్ వాజ్ ద అమేజింగ్ క్వాలిటీ అండ్ అమేజింగ్ స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయనకు, ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత సీత అలియాస్ సృజన, కిరాక్ సీత. ఇప్పుడు సృజనగా పరిచయం చేసుకుంటే బాగుండేమో. అమ్మ సృజన తిన్నవారా, అట్లా కూడా బ్యాడే, ఇట్లా కూడా. అయితే కిరాక్ సీతకి బయట చేసిన క్యారెక్టర్స్ వల్ల తనకి బ్యాడ్ నేమ్ వచ్చింది. అదే తన ఫ్యామిలీని దూరం చేసినట్టుగా ఏవి అయితే అంతా చూపించారు. అట్ ద సేమ్ టైం చాలా అబ్యూజింగ్లు, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టుగా ఏవి అయితే డిజైన్ చేశారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే తను స్ట్రాంగ్, కేరింగ్, కాన్ఫిడెంట్, రెస్పాన్సిబుల్ అని వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్లో మదర్ ఆఫ్ ద గ్యాంగ్ అని పిలుస్తారని చెప్పి ఇవన్నీ చెప్పింది కదా. ఎస్, ప్రతి గ్యాంగ్లో ఒక మదర్ ఆఫ్ ద గ్యాంగ్ ఉంటారు. ఎస్, మా బ్యాచ్లో, మా ఫ్రెండ్ సర్కిల్లో సునీల్ అని ఒకడు ఉండేది, మా ఫ్రెండే మదర్ ఆఫ్ ద గ్యాంగ్ అన్నట్టు. ఎవరికి ఏమైనా ఏం ప్రాబ్లం వచ్చినా టక్కన తను ఇంటాడు, తను ఏం ఓదారుస్తాడని, అంటే తీరుస్తాడని కాదు, ఓదారుస్తాడని చెప్పి తనకు చెప్పుకోవడమే. లైక్ దట్ ఒక గ్యాంగ్కి మదర్, వాళ్ళ గ్యాంగ్కి మదర్ క్యారెక్టర్ అని చెప్పింది, అక్కడ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కాంబినేషన్గా నాగమణికంఠ వచ్చిండు. నాగమణికంఠ ఈ సీజన్లో వెరీ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ అవ్వబోతుండేమో, ఎందుకంటే చాలా సెన్సిటివ్, చాలా సెన్సిబుల్, ప్రతిదానికి హట్ అయ్యే రకంగా కనబడతాడు మనిషి. రేపు ఎన్ని గొడవలు ఉంటాయో నాకు తెలిసి ఈరోజు జరిగిన, అంటే అనిల్ రావిపూడి ఉన్నప్పుడు జరిగిన ఇష్యూ ఉంది కదా, ఆ ఇష్యూ మీదకి వెళ్ళి ఖచ్చితంగా నాగమణికంఠ రేపు ఆదిత్య ఓం గారితోటి, నిఖిల్ తోటి, ఇంకా చాలామందితోటి గొడవ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈ ఇంట్లో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి ఎవరు అని అన్నప్పుడు నాగమణికంఠను చూపించారు చాలామంది, అంటే సీతను చూపించారు, కిరాక్ సీతను చూపించారు, ఇంకొకరు చూపించారు. కానీ ఇక్కడ బాగా అతిగా హట్ అయింది మాత్రం నాగమణికంఠ అని చెప్పాలి. 100% రేపు గట్టి గొడవలు జరగబోతున్నాయి. ఇది వాస్తవము. ఇది మనకి విశ్వసనీయ వర్గాల బోగట్ట. సరే, నాగమణికంఠ తన లైఫ్ చూపిస్తే అది ఫుల్ఫిల్నెస్ అనిపించలే. ఏందో మా ఫాదర్ చనిపోయిండు, బాధ అనిపించింది. చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ ఇంకొక పెళ్లి చేసుకుంది, వాళ్ళకు పాప, అంటే ఈయనకు సిస్టరు, ఆయన స్టెప్ ఫాదర్ అని తెలిసింది, ఈయన హట్ అయ్యిండు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఆయన జర్నీలో వాళ్ళ అమ్మ మళ్ళీ పుట్టాలని చెప్పి పెళ్లి చేసుకున్నాడు, జాబ్ చేసిండు, యూఎస్ పోయిండు, అక్కడ జాబ్ పోయింది. ఏం జరిగింది అసలు, వాట్ హ్యాపెన్, అక్కడ కట్ అయిపోయింది. వాళ్ళ మిస్సెస్ విడిచిపెట్టింది. ఏందో వింతగా ఉంది. ఆయన ఇప్పుడు ఏమంటాడు లైవ్లా, నాకు పైసలు కావాలి, నా బిడ్డకి డ్రెస్ కొనియాలని, నాకు డబ్బులు కావాలంటాడు. అమెరికా పోయి సెటిల్ అయినట్టే సెటిల్ అయ్యి మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చిండు. ఏందో ఆయన స్టోరీ అంత అస్తవ్యస్తంగా అనిపించింది నాకు. పూర్తి స్థాయిలో మనకి సీజన్ అంతా అయిపోయేలోపు తెలిసిపోద్దాం, చూద్దాం. ఉంటాడు చాలా రోజులు ఉంటాడు, ఎందుకంటే మంచి కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ అవ్వబోతున్నాడు. చాలా సాఫ్ట్, ఎట్ ద సేమ్ టైం కాంట్రవర్షియల్. నాని అన్న వచ్చిండు, గేమ్ ఆడిచ్చిండు. నాని అన్న గేమ్ ఆడిచ్చినప్పుడు ఆదిత్య ఓం గారు అండ్ శేఖర్ భాష, ఇంకొక పేరు వచ్చేసి కిరాక్ సీత వాళ్ళు. అయితే ఇక్కడ నాకు ఆదిత్య ఓం గారు చాలా స్లోగా అనిపించారు. ఎందుకో నాకు అట్లా అనిపించిందా, లేదంటే మీకు కూడా అట్లా అనిపించిందా? అండ్ శేఖర్ భాష, బేబక్క కాంబినేషన్ గట్టిగానే మంచిగా ఉంది. నెక్స్ట్ హౌస్ మేట్ వచ్చి పృథ్వీరాజ్ శెట్టి. ఇంతకుముందు చెప్పినా కదా, అఖిల్ లుక్ లైక్ అఖిల్ లాగా కనబడతా ఉన్నాడు. అండ్ చూస్తే మంచి
మోడలింగ్లో కానీ సీరియల్ బయటికి కానీ కొంచెం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఉమెన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో లెక్కనే కనబడతాండే మనిషిని చూస్తుంటే అందగా లెక్క. అయితే ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటే మనీ కోసం, ఫేమ్ కోసం, ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అది అని చెప్పేసి ఆ తర్వాత సన్నీకి పెట్టిన బొమ్మ గీసే టాస్కే పెట్టారు. కొంత బొమ్మ బాగానే గీసిండు. అయితే విష్ణుప్రియ వచ్చింది, బొమ్మకి సంబంధం లేకుండా విష్ణుప్రియ వచ్చింది అబ్బా. అయితే విష్ణుప్రియ మంచి డ్యాన్స్ చేసింది, మంచి డాన్సర్ మీ అందరికీ తెలిసిందే. అట్ ద సేమ్ టైం అప్పుడు 8th అని పెట్టి నేను 8th సీజన్ పోతున్నాను ఇండైరెక్ట్గా హింట్ ఇస్తే లేదు లేదు తన బర్త్డే అని చెప్పి పెట్టిండ్రు అని చెప్పి అన్నారు. కానీ 88 వచ్చిందని చెప్పి అన్నారు. కానీ ఆమె షాక్ ఇస్తా నిజంగానే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. అయితే ఇక్కడ కాంబినేషన్లో ఈయన నుంచి పంపించేసారు. ఇక్కడ ఐక్యూ గురించి టెస్ట్ చేస్తా అంటే విష్ణుప్రియ ఐక్యూ, అట్ ద సేమ్ టైం మన పృథ్వీరాజ్ శెట్టి ఇద్దరిది ఐక్యూ టెస్ట్ చేస్తామని చెప్పి నాగార్జున గారు కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్ నాకు బాగా నచ్చినాయి. సుధీర్ అన్న విష్ణుప్రియ కలిసి యాంకరింగ్ చేసినప్పుడు ఇక్కడ అంటే విష్ణుప్రియ డంబు లాగా చూపిస్తూ సుధీర్ అన్న క్వశ్చన్లు అడిగితే విష్ణుప్రియ డంబు అయిపోవడం ఇట్లాంటివన్నీ అక్కడ చూసినాం. అక్కడ బాగా ఫన్ జనరేట్ చేసింది. పోవే పోరా అనే ఎపిసోడ్స్ సేమ్ ఆ టైప్లో నాకు మళ్ళీ యాదికి వచ్చింది. నెక్స్ట్ నైనిక వచ్చింది, బాగా చేసింది, డ్యాన్స్ మాత్రం సూపర్ అండ్ ఎమోషనల్ అని కూడా చెప్పింది తన గురించి తాను. సూపర్, బాగా అనిపించింది అబ్బా నిజంగా, డ్యాన్స్ మాత్రం సూపర్ చేసింది. ఇక ఆ తర్వాత నాబిల్ అఫ్రిది వచ్చిండు, ఫైనల్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ సీజన్, షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ కంటెస్టెంట్. వరంగల్లో ఒక యూట్యూబ్ ఛానల్, చాలా కష్టపడ్డాడు. హిందీ యూట్యూబర్స్ని కొంతవరకు ఇమిటేట్ చేసినట్టు అనిపించింది నాకు స్టార్టింగ్లో చూసినప్పుడు. ఆ తర్వాత మైబిలేషుని ఇమిటేట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది, ఆ కంటెంట్ని హిందీలో తీస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా ఏం చేస్తే ఏంది, హిందీ ఆడియన్స్ మన తెలుగు అండ్ హిందీ ఆడియన్స్ అందరినీ కూడా మెప్పించిండు. ఇండియా వైడ్గా ఛానల్ని క్లిక్ చేసిండు, టక్కున బూస్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం మంచి పేరు వచ్చింది. గ్రేట్, నిరూపించుకున్నాడు అబ్బాయి. ఏది చెప్తేంది, ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ ఆఫ్ ఏ 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 కాపీ అని చెప్పి ఒక ఇంగ్లీష్ది ఒకటి ఉంటుంది అన్నాడు శాస్త్రం. ఆ టైప్లో ఏదైనా ఇంకో చోటు నుంచో పుట్టాల్సింది, గాలిలో నుంచే లేదు పుట్టదు. అట్లా ఎక్కడి నుంచో సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ నుంచే పుడుతుంది. అట్నే మనోడైతే కంటెంట్ బాగానే చేసిండు, ఆ ఛానల్ కూడా గట్టిగా హిట్ అయింది. సో ఆ ఛానల్ నుంచి వచ్చిండు, తెలుగు హిందీ వచ్చిన వరంగల్ అబ్బాయి. బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, మంచి యాక్టివ్గా ఆడే తట్టే ఉన్నాడు. మనిషిని చూస్తా అంటే లోపలికి పోగానే అమ్మో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారుగా అన్నాడు ఆడ. అనగానే పక్క నుంచి నైనిక ఉండి మనం కూడా పెద్దోళ్ళే, మనం కూడా తక్కువ, మనం కూడా వాళ్ళ లెక్కనే అన్నది. అంటే కాదు, వయసులో పెద్దోళ్ళు ఉన్నట్టున్నారు కానీ అని లోపలికి ఎంట్రీ ఇచ్చి నాకు మంచిగా అనిపించింది. బీబీ ప్రైజ్ మనీ 0 అని చెప్పడంతో మనకి ఎపిసోడ్ అయిపోయింది. అయితే రేపేమి ఉండొచ్చు, రేపేముంటుంది, నాగమణికంట వర్సెస్ నిఖిల్ జరగచ్చు, నాగమణికంట వర్సెస్ ఆదిత్య ఓం జరగచ్చు, అండ్ సోనియా ఆకుల వర్సెస్ బేబక్క జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ విజయవాడ, ఇక్కడ కరీంనగర్ ఉన్నట్టున్నది ముచ్చట చూస్తుంటే ఇద్దరికి సెట్ అయిందో లేదో. ఇట్లా కొన్ని గొడవలు జరగబోతున్నాయి రేపే ఫ్రెష్గా, ఈ రోజే లోపల వేరు, రేపే గొడవలు జరగబోతున్నాయి. వి వెయిట్ అండ్ వాచ్. పృథ్వీ నబేల్కి మధ్య, అఫ్రిది అన్న అబ్బాయి ఈజీగా ఉంటుంది, పృథ్వీకి అఫ్రిదికి మధ్యలో, యష్మికి శేఖర్ భాష మధ్యలో, యష్మి గౌడకి శేఖర్ భాష మధ్యలో కూడా లాంగ్వేజ్ బ్యారియర్తో వచ్చే గొడవలు అండ్ బిగ్ బాస్ తెలుగులో మాట్లాడడానికి ఖచ్చితమైన రూల్స్ ఇట్లాంటివన్నీ రేపు ఉండబోతున్నాయి. మనం ఇది ద మ్యాటర్. మీకు ఎట్లా అనిపించింది ఎపిసోడ్ కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఫస్ట్ డే కాబట్టి ఎక్కువసేపు చెప్పేసరికి కొంచెం అబ్బా స్ట్రెయిన్ అయినట్టుగా అనిపిస్తుంది. రేపటి నుంచి మాత్రం తగ్గేదేలే.